హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం తిన్నా కొద్దీ తినాలనిపించే 3 రకాల గులాబ్ పూల రెసిపీ చూద్దాము. హాట్ ఇష్టపడే వాళ్ళ కోసం కారం గులాబీలు, అలాగే తీపి ఇష్టపడే వాళ్ళ కోసం పంచదారతో చేసే గులాబీలు, అలాగే బెల్లంతో చేసే గులాబ్ పూలు. బెల్లంతో చేసిన కానీ గులాబ్ పూలు చాలా క్రిస్పీగా వస్తాయండి. పంచదారతో చేసినవి కూడా బాగుంటాయి. అలాగే హాట్ ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఈ కారం గులాబీలు చాలా నచ్చుతాయి. ముందైతే మనం ఈ కారం గులాబీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీరు ఎప్పుడు గులాబ్ పూలు చేసుకోవాలనుకున్నా ఈ మౌల్ని, ఈ గులాబ్ పూల గుత్తిని చిన్న గిన్నెలో నూనె పోసేసి మునిగే విధంగా పెట్టేసి 2 రోజుల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల మనం గులాబ్ పూలు చేసేటప్పుడు నూనెలో వేసినప్పుడు అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఈ మౌల్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం కారం గులాబీలకి పిండి కలుపుకుందాము. ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం పిండి, అదే కప్పుతో 1/2 కప్ శనగపిండి, అలాగే 1/2 కప్ మైదా పిండి కూడా వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ ముందైతే కొంచెం వేసుకోండి. పిండి కలిపాక చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత కారం, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 2-3 చిటికెళ్ళు వంట సోడా, మరీ ఎక్కువ వేసుకోవద్దు. బేకింగ్ సోడా అంటారు కదా, వంట సోడా 2-3 చిటికెళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఇంకా ఇందులో జీలకర్ర బదులుగా వాము వేసుకోవచ్చు, ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ముందు కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత మరి కొంచెం నీళ్ళు పోసుకుని పిండిని కొంచెం పలుచగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా కూడా ఉండకూడదు. స్పూన్కి చూడండి ఈ విధంగా కోట్ అయ్యే విధంగా ఉండాలి పిండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి నూనెలో ఈ గులాబ్ పూల గుత్తిని కూడా ఉంచి బాగా కాలనివ్వాలండి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నూనెలోకి ఎక్స్ట్రా పిండి రాకుండా ఉంటుంది. ఈ గులాబ్ పూల గుత్తిని పిండిలో పూర్తిగా ముంచకూడదండి. 3/4 పార్ట్ వరకు ముంచి వెంటనే ఆయిల్లోకి పెట్టేసుకోవాలి. మొదట్లో 1-2 గులాబ్ పూలు అంత ఈజీగా రావండి. మనం నైఫ్ కానీ ఫోర్క్ కానీ ఏదైనా తీసుకొని కొంచెం లూజ్ చేసామంటే 2-3 వేసాక చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. స్టార్టింగ్లో 1-2 మటుకు అంత ఈజీగా రావు. వీటిని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చిందో కదా గులాబీ పువ్వు. నెక్స్ట్ ఇది వేసేటప్పుడు ఈ గులాబీ గుత్తిని 1 నిమిషం పాటు బాగా కాలనివ్వాలి. అలాగే పిండిని ప్రతిసారి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మీరు వేసే కొద్దీ పిండి చిక్కబడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మళ్ళీ పల్చగా చేసుకోవాలి. అలాని మరీ పల్చగా చేసేసుకోవద్దు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ గులాబ్ పూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొదట ఒక 2-3 ఇబ్బంది పెట్టినా తర్వాత అయితే ఈజీగానే వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనకి మౌల్ నుంచి సపరేట్ అయిపోయిందో. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవడమే. అంతేనండి, కారంగా క్రిస్పీగా ఉండే గులాబ్ పూలు, కారం గులాబీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి తీపి గులాబ్ పూలు, పంచదారతో చేసే తీపి గులాబ్ పూలు. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, అదే కప్పుతో 1 కప్పు పంచదార పొడి వేసుకోవాలి. 1/4 కప్పు పంచదారని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే మీకు అటు ఇటుగా 1 కప్పు పంచదార పొడి వస్తుంది. ఆ పొడిని ఇందులో వేసేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరి చిక్కగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టేసి కనీసం 3-4 గంటల పాటు పిండిని నాననివ్వాలి. నేనైతే 3 గంటల పాటు నానపెట్టేశాను. పిండి చూడండి కొంచెం చిక్కగా ఉంది కదా. ఇప్పుడు మరికొంచెం నీళ్ళు పోసి పిండిని కొంచెం పలుచగా చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. పిండిని చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గులాబీ పూలు వేసేసుకుందాము. నూనెతో పాటుగా ఈ గులాబీ గుత్తిని కూడా ఉంచేసి బాగా కాలనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా కాలిన తర్వాత పిండిని మరొక చిన్న గిన్నెలోకి తీసుకుని 3 వంతులు మాత్రమే మునిగేలాగా ఉంచి వెంటనే నూనెలోకి వేసేసుకోవాలి. మొదటి 2-3 అయితే అంత ఈజీగా రావండి. మనం చెప్పుకున్నాం కదా, ఫోక్ కానీ నైఫ్ కానీ ఈ విధంగా గారెల పుల్ల కానీ తీసుకుని కొంచెం ఇలా కింద కన్నామంటే ఈజీగానే వచ్చేస్తుంది. 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. అలాగే నెక్స్ట్ ఇది వేసేటప్పుడు ఈ మౌల్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కాలనివ్వాలి. అలాగే వేసే ప్రతిసారి
పిండిని కలుపుకోవాలి. వేసే కొద్దీ పిండి చిక్కబడుతూ ఉంటుంది. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పల్చగా చేసుకుంటూ ఉండాలి. అలాగే మౌల్డ్ కూడా బాగా వేడెక్కుండాలి, అప్పుడే పిండి పట్టుకుంటుంది. నూనెలో వేసాక పచ్చిదనం తగ్గిన తర్వాత ఈ విధంగా షేక్ చేసామంటే అంటుకోకుండా ఈజీగా ఉడొచ్చేస్తుంది. రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇవి బయటకు తీసాక మరి కొంచెం ఎర్రగా అవుతాయి. అంతేనండి, పంచదారతో చేసే గులాబ్ పూలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం బెల్లం గులాబ్ పూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో అరకప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే అరకప్పు నీళ్లు కూడా పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకమేమీ అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 1 కప్పు మైదా పిండి, అదే కప్పుతో పావు కప్పు బియ్య పిండి కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, యాలకుల గింజలను మాత్రమే మెత్తగా పొడి చేసి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. పిండంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మీరు పాలు వద్దనుకుంటే పాలకు బదులుగా నీళ్ళైనా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. నాకైతే 3/4 కప్పు పాలు పట్టాయి. మీరు పాలకు బదులుగా నీళ్ళతో అయినా పిండిని కలుపుకోవచ్చు. పాలు పోస్తే రుచి బాగుంటుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మనం గరిటతో చూస్తే ఈ విధంగా గరిటకి పల్చగా అంటుకునే విధంగా ఉండాలి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి 1 అరగంట పాటు నాననివ్వాలి. పిండి నానిన తర్వాత స్టవ్ పైన బాండీలో నూనె పెట్టేసి దాంతోపాటుగా ఈ మౌల్డ్ని కూడా పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా వేడెక్కనివ్వాలి. కాగిన నూనెలో కొంచెం పిండి వేసి చూడండి, నూనె కాగిందో లేదో తెలుస్తుంది. నూనె బాగా కాగిన తర్వాత మౌల్డ్ని నిదానంగా పిండిలోకి పెట్టేసుకోవాలి. పిండిని చూసారా ఈ విధంగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మౌల్డ్ని 3/4 పార్ట్ వరకే ముంచాలి. మీరు ఏ రకం గులాబ్ పూలు చేసినా ఇవే టిప్స్ అండి. పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే మనకి గులాబ్ పూలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నూనెలో ఎక్స్ట్రా చుక్కలు పడకుండా మనకి పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మొదటి 2-3 అయితే ఈ విధంగా గారెల పుల్లతో కానీ నైఫ్తో కానీ కొంచెం కిందకి ఇలా లాగామంటే నూనెలోకి ఈజీగానే వచ్చేస్తుంది. తప్పకుండా ఈ గులాబీ గుత్తిని మట్టుకు మీరు 2 రోజుల పాటు నూనెలో నానపెట్టుకోండి. అప్పుడే మనకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇవి బెల్లంతో చేసాం కదా, కొంచెం ఎర్రగా కాలుతాయి. అలాగే మౌల్డ్ని కూడా చూడండి, ఇవి తీసేటప్పుడే దాన్ని కూడా పెట్టేసామంటే టైం కూడా కలిసి వస్తుంది, త్వరగా చేసేసుకోవచ్చు. బాగా వేడెక్కిన తర్వాత పిండిలో పెట్టాలి. పిండిని ప్రతిసారి కలుపుకోవాలి. మౌల్డ్ బాగా వేడెక్కిన తర్వాతనే పిండిలో పెట్టాలి. పిండిని 3/4 పార్ట్ వరకు ముంచేసి నిదానంగా నూనెలోకి వేసేసుకోవాలి. పచ్చిదనం తగ్గిన తర్వాత ఈ విధంగా షేక్ చేస్తూ ఉంటే అంటుకోకుండా ఈజీగా ఊడిపోతుంది. ఈ చిట్కాలు ఫాలో అవుతూ చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ గులాబ్ పూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. బెల్లంతో చేసిన, మనం పంచదారతో చేసిన, కారంతో చేసిన ఏ గులాబ్ పూలైనా కానీ రుచి అద్భుతంగా ఉంటాయి. పిండి మరీ చిక్కగా ఉంటే కూడా గులాబ్ పూలు రావండి, చూసుకుంటూ ఉండండి. వేసే కొద్దీ పిండి చిక్కబడుతూ ఉంటుంది. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పల్చగా చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో నూనెలో పడిన ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసుకుంటూ ఉండాలి. మీకు ఈ మూడిట్లో ఏ గులాబ్ పూలు బాగా నచ్చాయో కమెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ చిట్కాలు ఫాలో అవుతూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.